ప్రవేశ పరీక్షల పేపర్ లీకులపై కొత్త చట్టం తెచ్చిన కేంద్రం, నిందితులకు కోటి వరకు జరిమానా. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ఆఫర్, ఆటోమేటిక్ గ్రీన్ కార్డులు జారీ చేస్తామని హామీ. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టామన్న ఎన్నికల సంఘం. కేరళలోని వైనాడ్లో ప్రియాంకకు మమత ప్రచారం, రెండు పార్టీల మధ్య సఖ్యతకు చిదంబరం చర్చలు. రాజ్యసభలో బీజేపీ పార్టీ నేతగా జేపీ నడ్డా, 4 రాష్ట్రాల ఎన్నికల వరకు పార్టీ బాధ్యతలు. 3 క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీకి లేఖ. త్వరలో వందే మెట్రో రైలు నడపనున్నట్లు ఐసీఎఫ్ ప్రకటన, తక్కువ దూరానికి వేగంగా వెళ్లేలా ఈ రైలు రూపకల్పన. స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వైసీపీ డుమ్మా, పులివెందుల పర్యటనలో జగన్. పేరు మారినా ఆలోచన విధానం మారలేదు, తండ్రి ముద్రగడపై కుమార్తె విమర్శ. వచ్చే ఎన్నికల్లో బాబుకు సింగిల్ డిజిట్ తప్పదన్న జగన్, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనుకుంటున్నారన్న సోమిరెడ్డి. నాడు ఎన్టీఆర్ సీఎం అయ్యాక సినిమాలు వదిలేశాడన్న ముద్రగడ, పవన్ కూడా ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఏపీలో పలుచోట్ల ప్రబలుతున్న డయేరియాపై పవన్ ఆగ్రహం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం. నాన్న నువ్వెప్పుడు ప్రజల హీరోవి, బాలయ్యపై బ్రాహ్మణి భావోద్వేగ ట్వీట్. విదేశీ విద్య పథకానికి మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడతామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నారు. విశాఖలోని రిషికొండ ప్యాలెస్ ను తనకివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్ర లేఖ రాశారు. కేసీఆర్ సీఎంగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని సీఎం రేవంత్ ఆరోపించారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ సంపన్న హిందూజా కుటుంబంలోని 4గురికి శ్రమ దోపిడీ కేసులో జైలు శిక్ష పడింది. ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమాల నియంత్రణ చట్టం 2024ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. పెరుగుతున్న కూరగాయల ధరలపై కలెక్టరేట్లో విశాఖ జేసీ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. టొమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్సిల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా తెలియకుండా గంజాయి రవాణా జరిగిన సంబంధిత ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సబ్ ఏడీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. వాల్తేరు డివిజన్ దంతేవాడ కమలూరు సెక్షన్ మధ్య జరుగుతున్న ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నం కిరండూల్ ఎక్స్ప్రెస్ రైలు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. పదవి విరమణ చేసి కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తక్షణం రాజీనామా చేయాలని ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేగుతోంది. విశాఖ షిప్యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. దేశంలో తొలి నౌక నిర్మాణ కేంద్రంగా విశాఖపట్నంలో హిందుస్థాన్ ప్రారంభమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జి లావణ్యాదేవిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఉత్తర్వులు జారీ.